లక్ష్మీ నివాసం 1968లో మధుసూదన్ రావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. కథలోకి వెళ్తే సుబ్బయ్య వ్యాపారి, లక్షాధికారి. అతని భార్య శారద మహిళా సంఘాధ్యక్షురాలు. గొప్ప కోసం డబ్బులని నీళ్ళలా ఖర్చు పెడుతుంది. కొడుకు చంద్రం బీకాం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్నేహితులతో అల్లరిచిల్లరిగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాడు. సుబ్బయ్య రెండవ కొడుకు రాజశేఖరం నాటకాల రాయుడు. అతడే నాటక కంపెనీ నడుపుతూ తండ్రి సంపాదన తగలేస్తూ ఉంటాడు. కల్పన తల్లి పోకడలను పునికి పుచ్చుకుంటుంది. వద్ద పనిచేసిన గోపాలంకు సుబ్బయ్య అంటే ఆరాధనాభావం. అతడికి కొడుకు కూతురులను పెద్దదిగా బాధ్యతాయుతంగా పెంచాడు. సుబ్బయ్య తన పిల్లలను సరైన మార్గంలో పెట్టాలని, వ్యాపారంలో నష్టం వస్తుందని చెప్తాడు. కొడుకులు కూతురు తండ్రిని నిందించి ఉన్న చరాస్తులను పంచుకొని అప్పుల బాధ్యతను తండ్రికి అప్పగిస్తారు. అప్పులకు ఇంటిని, చిరాస్తిని గోపాలం స్వాధీనం చేసుకుంటాడు. వ్యాపారం పెట్టి పెద్ద కొడుకు దివాలా తీస్తాడు. వాడు నాటక కంపెనీ పెట్టి దివాలా తీసి గోలీ సోడాలు అమ్ముకునే స్థితికి వస్తాడు. కూతురు ఓ మోసగాడి వలలో పడుతుంది. గోపాలం కొడుకు కాపాడి తీసుకువస్తాడు. పరిస్థితికి గోపాలమే కారణమని కొడుకులు కూతురు గోపాలం ఇంటికి వెళ్ళి అక్కడ వారిని ఇస్తుంటే తల్లి మనకి అప్పులు లేవని, మన ఆస్తులను గోపాలం వారి కొడుకులు కూతురు కాపాడారని వారి పిల్లలను మందలిస్తుంది. మూవీలో సుబ్బయ్య పాత్రలో నటించిన ఎస్వి రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 18 జూలై 1974లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 56 సంవత్సరములు. మూవీలో శారద పాత్రలో నటించిన అంజలీదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 13 జనవరి 2014లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 86 సంవత్సరములు. మూవీలో ఆనంద్ పాత్రలో నటించిన శోభన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 20 మార్చ్ 2008లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 71 సంవత్సరములు. మూవీలో చంద్రం పాత్రలో నటించిన కృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 15 నవంబర్ 2022లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 79 సంవత్సరములు. మూవీలో కల్పన పాత్రలో నటించిన భారతి విష్ణువర్ధన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 74 సంవత్సరములు. మూవీలో ఆశా పాత్రలో నటించిన వాణిశ్రీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 76 సంవత్సరములు. మూవీలో రాజశేఖరం పాత్రలో నటించిన పద్మనాభం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 20 ఫిబ్రవరి 2010లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 78 సంవత్సరములు. మూవీలో కనకదుర్గ పాత్రలో నటించిన విజయలలిత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 55 సంవత్సరములు. మూవీలో గోపాలం పాత్రలో నటించిన బి నాగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 30 డిసెంబర్ 1973లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 69 సంవత్సరములు. మూవీలో గిరి పాత్రలో నటించిన రామ్మోహన్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 2005లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు.
ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 66 సంవత్సరములు. మూవీలో నాటకాల వాడి పాత్రలో నటించిన రావి కొండలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 28 జూలై 2020లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 89 సంవత్సరములు. మూవీలో గంగయ్య పాత్రలో నటించిన చెదలవాడ కుటుంబరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 1968లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 28 సంవత్సరములు.